హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు మనం కన్యాకుమారి అయితే వచ్చేసామన్నమాట. సో వన్ డేలో కన్యాకుమారిలో మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అయితే మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం. సో ముందుగా మనం మార్నింగే 4 o'clockకి లేచి సన్ రైజ్ చూడడానికి ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో మనకి ఆ టైంలో సీ వచ్చేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది క్లైమేట్ అయితే. సో అలాగా తెల్లవారుతుండగా మనకి క్లైమేట్ అనేది ఆరెంజ్ కలర్లో షేడ్ అవుతుంది అనమాట. మనకి కాసేపట్లో చూడొచ్చు అది ఇక్కడ. సో ఈ టైంలో ప్రజెంట్ వచ్చేసి అప్పుడప్పుడే తెల్లవారుతున్న టైము. సో చాలా ఆహ్లాదకరంగా ఉంది చూడడానికి. సో మీకు కూడా చూపిద్దామని ఒక క్లిప్ అయితే పెట్టాను అనమాట ఇక్కడ. సో అలా చూస్తుండగా ఏంటంటే ఇక్కడ సన్ రైజ్ అనేది అవుతుంది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, ఇది వివేకానంద రాక్ మెమోరియల్. సో సన్ రైజ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ అదే అనమాట. సో స్లోగా సన్ అయితే రైజ్ అవుతుంది పైకి. కంప్లీట్ పైకి వచ్చేసరికి ఇక్కడ ఆ ఫీలింగ్ అనేది అక్కడికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకి అర్థమవుతుంది. ఆల్మోస్ట్ మనకి టీయర్స్ అయితే వస్తుంటాయి అనమాట, అంటే కన్నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. సో మార్నింగ్ చూసేసరికి కదా జనం చూసారా ఇలా ఉంటారు అనమాట. మనకి 4 o'clock ఆ టైంకి మనకైతే ఏం కనిపించదు, బట్ జనం వచ్చేసి ఇంతలా ఉంటారనమాట. సో అది చూసుకొని మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటంటే వివేకానంద రాక్ మెమోరియల్ అనమాట. దానికి ఫెర్రీ తీసుకొని వెళ్ళాలి. టికెట్స్ అవి మనకి ఇక్కడ కౌంటర్ ఉంటుందన్నమాట. కౌంటర్లో తీసుకొని మనం లైఫ్ జాకెట్ వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట హ్యాపీగా. సో ఇక్కడ నుండి ఒక 10 minutes 12 minutes డ్రైవ్ అనేది పడుతుంది. సో వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్ళడానికి మనకి ఆల్మోస్ట్ 12 minutes 10 minutes టైం అనేది పడుతుంది. సో ఇక్కడికి వచ్చేసాం కదా. సో ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ అని ఎందుకు వచ్చిందంటే, అప్పుడు మనకి వివేకానంద స్వామి ఉన్నారు కదా, ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ కట్టారనమాట. సో అతను ఒకసారి కన్యాకుమారి నుండి ఈ రాక్ మీదకి స్విమ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఈవెన్ దో ఆ టైంలో షార్క్స్ కూడా ఉండేవి, బట్ ఆయనకి ఏమీ జరగలేదని చెప్తూ ఉంటారు. సో అలా 3 nights 3 days ఇక్కడేమొచ్చి మనకి తపస్సు చేసుకున్నారని చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఈ ప్లేస్లో కూడా పార్వతీ అమ్మ కన్యాకుమారి అమ్మవారు కూడా శివుని కోసం అనేది ఇక్కడ తపస్సు చేయడం అనేది జరిగిందనమాట. సో 1970లో మనకి రాక్ మెమోరియల్ అనేది కట్టడం అనేది జరిగింది. ఇక్కడ 2 మండపాలు ఉంటాయి. ఇక్కడ శ్రీపాద మండపం ఒకటి, వివేకానంద మండపం ఒకటి. సో 2 మండపాలు చూసుకొని మనం అక్కడ నుండి ఫెర్రీ అనేది తిరువల్లూరు స్టేట్యూ దగ్గరికి వెళ్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా సాధువులు అనేది. ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ 3 కలిసే ప్లేస్ అనమాట. త్రివేణి సంగమం అంటారు. సో అది చూసుకొని మనం నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్ళొచ్చు. మన నెక్స్ట్ పాయింట్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ పేరు వచ్చేసి తనుమలయాన్ టెంపుల్ అని అంటారనమాట. అలాగే దీనికి వేరే పేరు ఏంటంటే స్తనుమలయాన్ టెంపుల్ అని కూడా పిలుస్తారనమాట. స్తను అంటే శివ, మలన్ అంటే విష్ణుమూర్తి, అయన్ అంటే బ్రహ్మదేవుడు. సో ముగ్గురు ఇక్కడ త్రిమూర్తుల రూపంలో ఉంటారు కాబట్టి ఒకే లింగం మీద. సో ఇక్కడ ఆ పేరు అయితే మనకి రావడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఈ టెంపుల్లో చూడాల్సినవి ఏంటంటే ఒక విగ్రహం అనేది ఉంటుంది అనమాట. నేను ఈ టెంపుల్ లాస్ట్లో పెడతాను మీకు అది చూడడానికి ఏంటంటే 64 ముఖాలతో ఒక శివుని విగ్రహం ఉంటుంది. ఇంకా 84 చేతులతో అలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ప్రపంచంలో ఒకే విగ్రహం ఇలా ఉందన్నమాట. అది వచ్చేసి మనకి ఇక్కడ కన్యాకుమారిలో ఈ టెంపుల్లో ఉందన్నమాట. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగిందంటే 1907 నుండి 1958 అంటే 907 సంవత్సరం నుండి 950 సంవత్సరం మధ్యలో జరిగిందని చెప్తూ ఉంటారు. సో ఆ తర్వాత వచ్చేసి మనకి 17వ శతాబ్దంలో మనకి ట్రావెన్కోర్ రాజులు, 18వ శతాబ్దంలో మనకి ఈ రాజులు అందరూ ఏంటంటే రినోవేషన్ చేయడం కూడా జరిగిందనమాట. సో అప్పట్లో ఒక లాటరీ సిస్టమ్ అనేది పెట్టారు. సో టెంపుల్ ఫండ్స్ కోసం రైజ్ చేయడానికి ట్రావెన్కోర్ రాజులు పెట్టారనమాట. సో అది సక్సెస్ అయింది. ఇప్పటికీ అదే ఆచారం కూడా ఇక్కడ మనం ఈ టెంపుల్లో కూడా చూడొచ్చు అనమాట. సో టెంపుల్ అయితే ఆర్కిటెక్చర్ అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. కన్యాకుమారి కూడా మనకి ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ కూడా ఈ టెంపుల్ ఉన్నదన్నమాట. సో టెంపుల్ అయితే చాలా పెద్దది, చూడడానికి టైం పడుతుంది. సో మీరు టైమింగ్ అనేది బాగా కవర్ చేసుకోవాలంటే టెంపుల్ ఫాస్ట్గా చూడాలన్నమాట.
సో టెంపుల్లో మనకి దర్శనం చేసుకొని కన్యాకుమారి అమ్మవారిని ఇంకా శివుణ్ణి చూసుకొని మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాలన్నమాట. సో నేను ముందుగా చెప్పాను కదా మీకు, ఆ విగ్రహం అనేది ఈ గోపురం మీద, ఎంట్రన్స్ గోపురం మీద ఉంటుందన్నమాట. రైట్ సైడ్లో మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా మనకి ఈ రైట్ సైడ్లో ఇక్కడ 64 తర్వాత 84 చేతులతో మనకి ఉంటుంది అనమాట శివుని విగ్రహం. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇక్కడ చూసి తీరాల్సిన ప్లేస్ అనమాట అది. ఇది చూసుకొని మనం నెక్స్ట్ ప్యాలెస్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ ప్యాలెస్ పేరు వచ్చేసి పద్మనాభపురం ప్యాలెస్ అంటారు. అలాగే కాల్కులం ప్యాలెస్ అని కూడా అంటూ ఉంటారు అనమాట. ట్రావెన్కోర్ రాజులు ఇక్కడ ఉండేవారు ఇందులోనే. ఈ ప్యాలెస్ ఎంత పురాతనదంటే మనకి రాజస్థాన్లో రంభా ఫోర్ట్ ఉంది కదా, దానికన్నా పాతదని చెప్తూ ఉంటారు. సో ట్రావెన్కోర్ రాజులు ఉన్న టైంలో యాక్చువల్గా ఈ పద్మనాభపురం అనేది మనకి క్యాపిటల్ సిటీగా వాళ్ళు ఉంచారనమాట. రాను రాను అది అనేది ఇప్పుడు చెన్నై కింద మారిపోయింది. ఇప్పుడు తమిళనాడు వచ్చేసి మనకి చెన్నై అనేది క్యాపిటల్గా ఉందన్నమాట. ఒకప్పుడు ఈ పద్మనాభపురం అనేది క్యాపిటల్గా ఉండేది ఈ ఏరియాకి. అలానే ఈ పద్మనాభపురం ప్యాలెస్ పక్కనే వల్లి అనే రివర్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. సో చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది, సీనిక్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్యాలెస్ వచ్చేసి కొంచెం మనకి హిల్స్ దగ్గరలో ఉందన్నమాట. సో హిల్స్ పక్కన రివర్ ఇవన్నీ కూడా ఏంటంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. మనం చెప్పేదానికన్నా అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తేనే ఇక్కడ దానికి అనేది శుభ్రంగా మనకి ఫీల్ అవ్వడానికి హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు కూడా విజిట్ చేస్తారని నేను చూస్తున్నాను. అలాగే ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా లోపలికి అనేది వెళ్ళి చూడండి, బయట నుండే కాకుండా. ఈ ప్యాలెస్ వచ్చేసి మనకి వర్మ కులశేఖర పెరుమాళ్ చేత 1601 సంవత్సరంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. సో వాళ్ళ ట్రావెన్కోర్ రాజులకి ఏంటంటే మనకి విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం వాళ్ళకి. సో ఇక్కడ నుండి రెగ్యులర్గా పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళేవారు అనమాట. సో ఆ గుడినే ఇక్కడ వీళ్ళ ఊరికి కూడా పద్మనాభపుర అనే పెట్టడం జరిగిందనమాట. సో రాను రాను ఏమైందంటే వాళ్ళు ఇక్కడ నుండి అనంత పద్మనాభ స్వామి ఊరు ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. అంటే తిరువనంతపురం రీచ్ అయిపోయారు ఇక్కడ నుండి. సో అక్కడ వీళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుండి ఇక్కడ నిర్మానుష్యంగా ఉందన్నమాట. ప్రజెంట్ ఇందులో అయితే ఎవరూ ఉండట్లేదు. అలానే టీకీ కొట్టారం, తాయ్ కొట్టారం, నాటకశాల, నర్తనశాల ఇలా కొన్ని ప్రత్యేకమైన రూమ్స్ ఉన్నాయన్నమాట. అవైతే ఖచ్చితంగా చూసి తీరాలి. అవి చూసుకున్న తర్వాత మీకు ఈ పద్మనాభపుర ప్యాలెస్ దగ్గర ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోతుంది. సో తర్వాత మీరు లంచ్కి వెళ్ళొచ్చు అనమాట. సో లంచ్ తర్వాత ఏమేమి చూడాలో మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు పెడతాను. ఈ వీడియో అయితే ఇక్కడితో నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. ఎందుకంటే అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అన్నమాట. సో లంచ్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. సో నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ మీ దినేష్ కుమార్.